వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. మునుగుతున్న నావ, వైకాపాలో రాజీనామాలు, పార్టీ మాల్పుల కలకం. పార్టీ పని అయిపోయిందనే భావనకు నేతలు వచ్చేశారా? వైనాట్ 175 అనే జగన్ మాటలు మేకపోతు గాంభీర్యమేనా? ఎమ్మెల్యేలకు ఆయనపై నమ్మకం పోయిందా? జనవరి నుంచి పింఛన్ 3000 కార్యక్రమాల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వద్దు. ప్రభుత్వ విజయగాథలపై పోటీ, బహుమతులు. సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష. గుంటూరు లోక్సభ స్థానం వైకాపా అభ్యర్థి అంబటి రాయుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరిక. కెప్టెన్ విజయకాంత్ కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. తమిళ సినీ రాజకీయ రంగాల్లో ఆయన సంచలనం. రాష్ట్రంలో నేరాలు తగ్గాయి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరి కళ్లకు గంతులు కడుతున్నారు? అన్ని నేరాలు తగ్గిపోయాయట. వార్షిక నేర గణాంక నివేదికలో పోలీసుల తీరుపై విస్మయం. హంపీకి రజతం. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ట్రైబేక్లో పోరాడి ఓడిన తెలుగమ్మాయి. నేడో రేపో కొత్త సమన్వయకర్తల జాబితా. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో 1-2 సీట్లలో మార్పులు. తెలుగుగడ్డ రుణం తీర్చుకుంటా, దొంగ పనులు చేయించింది జగన్ కాదా? తొలి రోజు కుప్పం పర్యటనలో చంద్రబాబు ధ్వజం. నా తర్వాత కూడా నేను చేసింది నిలిచిపోవాలి. బెంగళూరు తెలుగుదేశం సమైక్య సమావేశంలో చంద్రబాబు. కనీసం మనిషిలా చూడలేదు, కష్టపడి పనిచేసినా గుర్తించలేదు. రాజీనామా వెనుక ఎంతో ఆవేదన, ఎన్నో అవమానాలు. పార్టీ కోసం ఖర్చు పెడితే వారి వ్యాపారాన్ని దెబ్బతీశారు. పెద్దిరెడ్డి ధనుంజయ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే టికెట్, మేయర్ పదవి ఇవ్వకుండా మాయ చేశారు. సీఎం జగన్కు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ సంచలన లేఖ. ఇక ఆంధ్రజ్యోతి, వైసీపీ సర్కారును గద్దె దింపుదాం, అప్పటిదాకా అందరూ కసిగా పనిచేయాలి. జనసేన టీడీపీలో ఎవరికి టికెట్ వచ్చినా అందరూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మొహమాటాలు, రికమెండేషన్లకు తావు లేకుండా సర్వే ఆధారంగా టికెట్లు. కాకినాడ జిల్లా నేతలతో సమీక్షలో పవన్. కెప్టెన్ అస్తమయం, నటుడు విజయకాంత్ ఇక లేరు, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత. తాడేపల్లి తంట, ప్యాలెస్లో రచ్చరచ్చ. విలువలేని చోట ఇమడలేం, పోటీ చేయలేం, మీకో దండం. తెగేచి చెప్పేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు. రాంబాబు వసంత బాటలో మరికొందరు. పెద్దల్లో వణుకు పిలిచి మరీ బొజ్జగింపులు. టికెట్ ఇవ్వలేకపోవటమే మేలంటున్న కొందరు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అవుట్. బాబును తిట్టలేదని, డిపాజిట్ కట్టలేదని టికెట్ నిరాకరించిన ముఖ్యమంత్రి జగన్. మరో 5 ఎంపీలకు తిరస్కరణ. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతానికి సేఫ్. ఒంగోలు నుంచి పోటీపై లైన్ క్లియరెన్స్. నేడు అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం. ఇక 4 విడతలు నొక్కేసి 1 విడతకు నొక్కుడు. విద్యాదీవెనలో జగన్ సర్కార్ చేతివాటం. గత నెల 28న వేయాల్సిన 4వ విడత ఇప్పటికే 4 సార్లు వాయిదా వేసిన సర్కారు. గత ఏడాది ఫీజులకే ఇంకా లభించని మోక్షం. ఈ ఏడాది రియంబర్స్మెంట్ మొత్తానికి 0. ఇక 100 రోజులే. వైసీపీ సినిమా అయిపోయింది. మీకోసం, రాష్ట్రం కోసం కష్టపడండి. రాష్ట్ర భవిత కోసం కదలిరండి. సంపద సృష్టించే సామర్థ్యం టీడీపీది, దోచుకునే నైజం వైసీపీది. అవినీతిని, రౌడీయిజాన్ని పెంచింది జగనే. చంద్రబాబు ధ్వజం. కుప్పంలో 3 రోజుల పర్యటన ప్రారంభం. ఎన్నికల్లో ఆటాడిస్తాం, జగన్కు అంగన్వాడీల హెచ్చరిక. అనంతలో రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన. 17వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన సమ్మె. తాగునీరు, వీధి లైట్లు ఆపేస్తాం, ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల హెచ్చరిక. రాయచోటిలో కళ్లకు గంతలతో నిరసన. కడప అనంతలో చెవిలో పువ్వులు. చర్చలు విఫలం. అవసరమైతే డిస్మిస్ చేస్తాం. కేజీబీవీ టీచర్లకు ప్రభుత్వం బెదిరింపులు. సమ్మెలోకి వెళ్ళినందుకు నోటీసులు. రాష్ట్ర వ్యాప్తంగా నోటీసుల దహనం. ఇక సాక్షి, విశ్వసనీయత చాటుకున్నాం, ఈ ప్రభుత్వం విశ్వసనీయకు మరొక పేరు. ఈ సందేశాన్ని ప్రతి గడపకు చేర్చాలి. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా 4 ప్రధాన కార్యక్రమాలు చేస్తున్నాం. 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కనుక 3000కు పెంపు, 8 వరకు పండుగల కార్యక్రమాలు.
ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గృహ సారథులు, మన మద్దతుదారులు, ఉత్సాహవంతులంతా పాల్గొనాలి. కాకినాడలో నేను పాల్గొంటున్నా. అవాతాతులు వేచి చూడకుండా ఒకటినే దీన్ని ప్రారంభిస్తున్నాం. పెంచిన పెన్షన్తో పాటు నా తరపున లేఖ, వీడియో సందేశాన్ని లబ్ధిదారులకు చేరవేయాలి. పెన్షన్లకు ఏటా 23,000 కోట్లకు పైగా వ్యయం. దేశంలో ఇంత ఎక్కడా ఇవ్వట్లేదు. కొత్తగా 1.17 లక్షల పెన్షన్లు 1 నుంచి ఇస్తాం. అర్హత ఉండి మిగిలిపోయిన వారికి లబ్ధి. విజయగాథలతో వీడియోలు. అక్క చెల్లెమ్మల స్థితిగతులను మార్చేసిన వైఎస్ఆర్ ఆసరా, చేయూత అన్న సీఎం వైఎస్ జగన్. లబ్ధిదారుల స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని వీడియోల రూపంలో పంపాలి. అత్యుత్తమమైన వాటికి బహుమతుల ప్రదానం. వెనుకబడిన ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడి. సీఎం జగన్తో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జయ్ జిందాల్ భేటీ. ఇక ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. రాజకీయాలు తన సెకండ్ ఇన్నింగ్స్ అని, వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అంబటి రాయుడు చెప్పారు. లోకేష్కు నోటీసులు జారీ చేయండి. విజయవాడ ఏసీపీ న్యాయస్థానం ఆదేశం. లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్పై విచారణ. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా. నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన సిఐడి అధికారులు ఇంట్లో ఉన్న బయటకు రాని లోకేష్. మా అవినీతే బయట పెడతారా, మీ అందు చూస్తాం. అసైన్డ్ భూముల కేసులో సాక్షులను బెదిరిస్తున్న చంద్రబాబు ముఠ. కథం తొక్కిన బడుగులు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కృష్ణా జిల్లా కంకిపాడులో ఘనంగా సామాజిక సాధికార యాత్ర. వెలువలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఉత్సాహంగా బస్సు యాత్ర. సభల్లో పాల్గొన్న యువత, మహిళలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమాభివృద్ధి, అన్ని వర్గాలు ఆయన బాసటగా నిలవాలని పిలిపించిన నేతలు. జై జగన్ నినాదాలతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. అన్నమయ్య రాయచోటిలో నిర్వహించిన సామాజిక సాధికార సభకు హాజరైన భారీ సందేహంలో ఓ భాగమంటూ ఫోటో. ఇక కెప్టెన్ విజయకాంత్ కన్నుమూత. మనసున్న మాస్ హీరో అంటూ కథనం. శరవేగంగా బందరు పోర్టు నిర్మాణ పనులు. సీఎం జగన్ చొరవతో పక్కా ప్రణాళికతో నిర్మాణ పనులు. జనవరి నుంచి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభం. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు. మాజీ మంత్రి పేర్ని నాని.